హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. నేను వరుణ్. సో ఈరోజు మనతో పాటు పల్లవి ప్రశాంత్ ఉన్నారు. సో రైతు బిడ్డగా పేరుగాంచిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో విన్నర్గా నిలిచారు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో లైఫ్ ఎలా కొనసాగుతోంది, ఎలా ఉంది అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో మాలలో ఉన్నారు. సో మనం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, స్వామియే శరణమయ్యప్ప. ఆ దేవుని దయ వల్ల మంచిగా ఉన్నా. ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దట్టు మా ఛానల్కి వచ్చారు. సో ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నా పనులు నేను చేసుకుంటున్నా, నా పొలం పనులు ప్రజల మధ్యలో తిరుగుకుంటా. ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి పనులు చేద్దామని అనుకుంటున్నా. ఆ దేవుని దయ వల్ల మంచి అవకాశం ఉంది. మీ తొందరలో మీ ఛానల్లో నేను చెప్తా. దాన్ని లీగల్లీ మేము చాలా వెయిట్ చేస్తున్నాము, ఎలాంటి అప్డేట్ మా కోసం ఇస్తారని. అండ్ అదేవిధంగా మీ మీద ఇంతకుముందు కూడా చాలా నెగిటివ్ వచ్చింది. బిగ్ బాస్లో వచ్చిన డబ్బుల్ని ఏం చేశారు, రైతులకి ఇచ్చారా అంటూ కూడా చాలా నెగిటివ్ వచ్చింది. దీన్ని మీరు ఎలా ఏం చేశారు? ఆ నెగిటివిటీని మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ఫస్ట్లీ అసలు ఏం చేశారు ఆ అమౌంట్ మొత్తాన్ని అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను మాల్లో ఉన్నా కాబట్టి నేను కరెక్ట్గా చెప్తున్నా. అందరూ ఎట్లా అనుకుంటారు అంటే చేసిండా అనుకుంటారు. నేను ఎవరికైతే ఇచ్చినో వాళ్ళకి తెలుసు, వాళ్ళ కుటుంబాలకు తెలుసు, వాళ్ళ బంధుమిత్రులకు తెలుసు. నా నుంచి ఎవరైతే ఆ రూపాయి పొందిరో వాళ్ళ బాధకు తెలుసు నేను ఇచ్చిన అయ్యలేదో. ఇంకా అదొకటే కాదు, నా లైఫ్ టైం సర్వీస్ చేస్తూనే ఉంటా. అదొకదాంతో ఆగిపోలే, ఇప్పుడే ఆరంభమైంది. కొంతమంది మాట్లాడుతున్నారు, పల్లవి ప్రశాంత్ జస్ట్ నార్మల్గా రైతు బిడ్డగా మాత్రమే ఉంటున్నారు, బట్ లోపల ఇంకా చాలా చేస్తూ ఉన్నారు. ఐ మీన్ ఏంటి అంటే ఆ రైతు బిడ్డగా అనేది జస్ట్ నార్మల్గానే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటా మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి పొలం చేసుకుంటా అంటున్నారు. కానీ పొలం చేయట్లేదు అంటూ కూడా కొంతమంది మీ మీద ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే ఏంటి అంటే నార్మల్గా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు పొలం పని చేయట్లేదు, జస్ట్ ఓన్లీ యాక్టింగ్ అన్నట్లు మాట్లాడుతున్నారు. దాని మీద మీ స్పందన? యాక్టింగ్ చేస్తే మనం పొలం కాడికి పోయి యాక్టింగ్ చేస్తే పంట పండది. కష్టపడి కాలాడ పెట్టి అడుగు పెట్టి మన 10 చేతులు లోపల పొలంలో పెట్టి చేస్తేనే పని అవుతుంది. నువ్వు పోయి యాక్టింగ్ చేస్తే అది బీడు భూమి అవుతుంది. మనం పని చేస్తే పంట పండితే 10 మందికి పెట్టవచ్చు. నా అప్డేట్ మొత్తం ఇన్స్టాలో ఉంటాయి. నేను ఏం పని చేస్తానా ఏంటిది అని. నార్మల్ ఇక్కడ షూట్ ఉన్నప్పుడు ఇటు వచ్చి అక్కడ పని ఉన్నప్పుడు అప్పుడే చేసుకుంటా. ఇప్పుడు నలుగురికి సాయం చేయాలంటే నా పని నాకు ఇడిచిపెట్టొద్దు, ఈ పని ఇడిచిపెట్టొద్దు. ఏ పని అయినా సరే నేను చేసుకుని నలుగురికి సాయం చేయాలంటే కష్టపడాలి. అట్లా కష్టపడుతున్నా. ఎవరేమనుకున్నా నా కష్టం నాది. నా పొలంలో ఇప్పటికీ నేను చేస్తాను. నిన్న ఇట్లా ఒడ్లు నానబోసినాం. మీకు నా చూపెట్టాలా? జస్ట్ ఒక్క నిమిషం. మీకు మాల మీద ఉండి మనం అబద్ధం చెప్పొద్దు. నిన్న పోయి ఒడ్లు నానబొట్టి వచ్చిన, అలాగే మోటార్ గిట్లా కాలిపోయింది. చూసిరా, మన పని మనదే. ఎవరేమనుకున్నా అంతే. అనుకునేటోళ్ళు అనుకున్న వాళ్ళు అందరికి సమాధానం చెప్పాల్సింది అంటే వాళ్ళ బాధ్యతకే వదిలేస్తున్నా. నిన్న మోటార్ ఇట్లా కాలిపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి. చూసిరు కదా, మీకు ఓకేనా? అంటే ఏమనుకుంటామంటే చేస్తున్నా అంటే కష్టం మనకు తెలుసు. మనం ఎంత బాధపడుతున్నా మనకు మాత్రమే తెలుసు. ఒకళ్ళు మీది పోతురు అంటే అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. దేవుడు చూసుకుంటాడు అంతే. ఎందుకు స్క్రీన్ గ్యాప్ దాదాపు 1 year అబోవ్నే అయింది మీరు బయటికి వచ్చి కూడా, ఎందుకు స్క్రీన్ గ్యాప్ అనేది మీకు రావడానికి గల కారణాలు ఏంటి? రైతు బిడ్డ అని కొంతమంది ఇండస్ట్రియల్ మిమ్మల్ని తొక్కేస్తున్నారంటూ కూడా వాదన అయితే ఉంది. కొంతమంది మాట్లాడుకుంటున్నారు కేవలం ఆ రైతు బిడ్డ దాన్ని కంటిన్యూ చేయకుండా కొంతమంది తక్కిస్తున్నారు అంటూ కూడా ఉన్నారు. సో దీని మీద మీ స్పందన? గ్యాప్ ఏం లేదు, వస్తాం, ముంగటికి వస్తాం. మీరు ఇట్లా చూస్తారు, మీ సపోర్ట్ అన్నీ కావాలి. ఖచ్చితంగా ముంగటికి వస్తాం. ఏం గ్యాప్ లేదు, టెన్షన్ పడకూరి. మళ్ళీ మనం రీఎంట్రీ ఇస్తే అది దేవుడు చూపిస్తాడు అంతే. రైట్, అది చూసారు కదా. ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తాము ఇండస్ట్రీకి. కొంత మాల్లో ఉన్నాను, తర్వాత బయటకు వచ్చి మనం అప్డేట్ ఏందో ఇస్తాను అంటూ కూడా ఎవరైతే నెగిటివిటీ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ దేవుడే చూసుకుంటారు. కర్మ వల్లనే ఇచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మనం మంచిగా వెళ్ళాలి. నేను చేసిన సాయం కూడా ప్రజలకి తెలుసు, పొందిన వాళ్ళకి తెలుసు అంటూ కూడా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ స్వామి మనతో మాట్లాడారు. సో అది అప్డేట్స్.